వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్మ వాయిస్. నా ప్రపంచం ఎపిసోడ్ 2. ఈరోజు టాపిక్ వచ్చేసి టాపిక్ ఏం లేదు, జస్ట్ చిన్నగా చెప్తా. ఈ కథని నేను బస్ స్టాండ్లో ఒకరికి చెప్పా. అనగనగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాడు. ఎంత గట్టిగా అంటే ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతానేమో అన్నంత. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే ఆ అమ్మాయి కనబడకపోతే ఆ రోజు కూడా గడదానికి అంతలా లవ్ చేశాడు. కొన్ని రోజులకి పెద్ద అయ్యారు ఇద్దరు. మనోడు వెళ్ళి ప్రపోజ్ చేశాడు. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొద్దిగా ముందు చెప్పుంటే బాగుండు అని చెప్పేసి రిగ్రెట్గా ఫీల్ అయిపోయి మనోడు చచ్చిపోదాం అని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉంటాడు. అంతలోకి దేవుడు ప్రత్యక్షమయ్యి, అరే బాబు, చచ్చిపోదాం అనుకుంటున్నావు కదా, నాకెందుకు నేను చూస్తుంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. సరే, ఒక ఛాన్స్ ఇస్తాను, వెనక్కి వెళ్ళి నీ లైఫ్ని సెట్ చేసుకో అంటాడు. మనోడు హ్యాపీగా వెనక్కి వెళ్ళి చిన్నప్పుడే ప్రపోజ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా పెద్ద అయ్యేదాకా ఇద్దరు కలిసి ఉంటారు. పెద్దయ్యకి ఏమవుతుంది అంటే అమ్మాయి ఇంట్లో సంబంధం చూసి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసేస్తాడు. మనోడు మళ్ళీ అమ్మాయి మిస్ అయిపోయిందన్న బాధలో చచ్చిపోదామని చెప్పేసి మళ్ళీ సూసైడ్ చేసుకోపోతాడు. దేవుడు మళ్ళీ ఈసారి కూడా వచ్చి, ఒరే బాబు, ఇంకొక ఛాన్స్ ఇస్తాను, సరే బాగా సెట్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ పంపుతాను వెనక్కి. ఈసారి మనోడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మాయితో పాటు ఫ్యామిలీని కూడా సెట్ చేసేస్తాడు. ఇంకా అంతా హ్యాపీయే కదా, ఇంకా పెళ్లి చేసుకోవడమే కదా అనుకుంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం అవుతుంది. అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతుంది. వీడు మళ్ళీ కొండెక్కి అమ్మాయి ఎందుకురా ఈ జీవితం, చచ్చిపోవడం బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ చచ్చిపోదాం అంటుంటే దేవుడు మళ్ళీ వచ్చి అలా చూస్తుంటాడు. ఈసారి కాదు, నిజంగా అమ్మాయిని నన్ను కలపాలనుకుంటలేదు కదా నువ్వు, మరి ఎందుకు మళ్ళీ నన్ను వెనక్కి పంపుతున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, నీ రాత్రి వెళ్ళిన దానికోసం నువ్వు ఎంతలా పాకులాడుతావో చూద్దామని అంటాడు దేవుడు. నిజమే కదా, మన లైఫ్లో లేని దానికోసం మనం ఎక్కువ కష్టపడిపోతుంటాం. అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు వాళ్ళు, ఖచ్చితంగా వీళ్ళు మనతోనే జీవితాంతం ఉంటారు అని చెప్పేసి ఏ రూలు లేదు కదా. ఎందుకంటే మనమే ఉండవు ఈ భూమి మీద పర్మనెంట్గా. ఇప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళు ఎందుకు ఉంటారు చెప్పండి. ఈరోజు చెప్పిన కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా పేజ్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే మా పేజ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అది కూడా ఒకసారి అలా చూసి వెళ్ళిపోండి.